సో మేమైతే పైకి వెళ్తాం అనమాట. ఇప్పుడు అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. సో ఆ వాటర్ ఫాల్స్ పైకి వెళ్ళి నీస్ని పానరామిక్ వ్యూలో చూడొచ్చు అనమాట కొండ మీదకి వెళ్తే. సో అక్కడికి వెళ్ళి వీడియో అయితే చేస్తా. హే గైస్, వెల్కమ్ టు ది ఛానల్ రాకీ బాయ్. సో మనమైతే ఇప్పుడు క్యాసిల్ లోపలికి వెళ్తున్నాం అనమాట. సో క్యాసిల్ లోపలికి ఇది వన్ ఆఫ్ ది ఎంట్రీ ఓల్డ్ నీస్ నుంచి. సో ఒక నాకు తెలిసి 10 to 15 minutes వాక్ ఉంది ఇక్కడ నుంచి క్యాసిల్కి. సో పైకి ఎక్కాలన్నమాట. ఎక్కిన తర్వాత చూద్దాం అక్కడ ఏముంది అని చెప్పేసి. ఇక్కడ నుంచి చూస్తే నీస్ మొత్తం కనిపిస్తుంది గైస్. అంటే నీస్ సిటీ మొత్తం మనకి. ఇది కిందదేమో ఓల్డ్ నీస్, అటు దూరంగా కనిపిస్తుందల్లా కొత్త నీస్ అనమాట. కొత్త కాదు, అదే ఎక్స్టెండెడ్ నీస్ ఇది. అది సో బిల్డింగ్స్ పెరిగిపోయి అంతా ఇదై. సో మనం అయితే మన ప్రయాణాన్ని ముందుకు సాగిద్దాం. క్యాసిల్ దగ్గరికి అయితే వెళ్ళడానికి చూద్దాం మనం ఈ దారిలో. కొంచెం పైకి ఎక్కిన తర్వాత మనకి ఇక్కడైతే శ్మశానం కనిపిస్తుంది గైస్. సో లెఫ్ట్ సైడ్ నా సమాధులు ఉన్నాయి. పైకి వెళ్ళి చూద్దాము, ఇంకా క్లియర్గా కనిపిస్తుందేమో వ్యూ అక్కడికి. సో ఎండ అయితే మామూలుగా దంచి కొట్టట్లేదు. బాబా ఇది సెప్టెంబర్ ఆల్మోస్ట్ ఎండ్, ఇక 10 daysలో. బట్ స్టిల్ చూడండి ఎంత చెమటలు పోస్తున్నాయో. ఇక్కడి నుంచి చూసుకోండి గైస్ మీరు, నీస్ ఎంత బాగా కనిపిస్తుందో. సముద్రం కనిపిస్తుందో పక్క, ఇంకో పక్క కొండలు, ఓల్డ్ నీస్, కొండల మీద బిల్డింగ్స్. నెక్స్ట్ లెవెల్ ఉంది ఇక్కడి నుంచి. సో ఇంకొంచెం పైకి వెళ్తే ఇంకా బాగా కనిపిస్తుంది, పానరామిక్ వ్యూ అని చెప్పేసి అంటున్నారు. ఇంకా పైకి వెళ్దాము. పైకి వెళ్ళిన తర్వాత చూద్దాం అసలు ఎంత బాగుంది ఏంటి అని. బాబా ఏమన్నా కనిపిస్తుందా గైస్ ఇక్కడి నుంచి? ఒక్కసారి చూడండి అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది సిటీ అయితే. అటుపక్క కొండలు, ఇటుపక్క ఏమో సముద్రము. సో ఇదేమో ఓల్డ్ నీసు, ఆ వెనక వాళ్ళదేమో సిటీ నీసు. ఈ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది. సో నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట వ్యూ పాయింట్. ఇంకా పైకి వెళ్ళొచ్చు మనం. సో ఈ వెనకమాలేమో శ్మశానాలు ఉన్నాయన్నమాట. శ్మశానాలు కాదు, సో వెనకమాలేమో శ్మశానం ఉంది. వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్. సో మనం ఈ క్యాసిల్కి వెళ్ళి వాటర్ ఫాల్స్ అన్నీ చూసిన తర్వాత బీచ్కి వెళ్ళబోతున్నాం అనమాట ఈవినింగ్. సో బీచ్కి వెళ్ళి అక్కడ కూడా చూసి, సో మన డే అయితే అక్కడ ఎండ్ అవ్వబోతుంది బీచ్లో. సో స్టే ట్యూన్. వాటర్ ఫాల్ అయితే మామూలు లేదు, సూపర్గా ఉంది. బాబా చూసుకోండి గైస్. అక్కడ పైన జనాలు ఉన్నారు, పక్షులు ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ అయితే. ఇక్కడ నుంచి చూస్తే సిటీ కూడా కనిపిస్తుంది. ఇటేమో సముద్రం ఉంది, వెనకమల్ల వాటర్ ఫాల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంది గైస్. సో చాలా అంటే చాలా బాగుంది. ఖచ్చితంగా చూడాల్సిన స్పాట్ ఇదైతే. వాటర్ లోపల రెయిన్బో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే వాటర్ ఫాల్స్ మీద సన్ రైజ్ పడి ఆ రెయిన్బో ఆర్చ్ కనిపిస్తుందా మీకు? నాకైతే క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ లెవెల్ ఉంది. అందరు ఇక్కడికి వచ్చి ఫోటోలు మామూలుగా కాదు. చాలా అంటే చాలా బాగుంది గైస్. అంటే రెయిన్బో నెక్స్ట్ లెవెల్ ఉంది అసలు. సో చూసుకున్నట్టయితే అసలు రెయిన్బో వెనకమాలు ఉంది, అదిరిపోతుంది. అందరు ఫోటోల మీద ఫోటోలేగా ఆ రెయిన్బో దగ్గర. సో చాలా అంటే చాలా బాగుంది. భలే మంచి టైంకి వచ్చామనిపించింది నాకైతే. ఎందుకంటే కరెక్ట్గా ఎండబడుతుంది. ఎండబడి ఆ వాటర్ మీద, ఆ వాటర్ మీకు రెయిన్బో లాగా కనిపిస్తుంది. ఓయ్ ఫ్రెండో, వాట్ హ్యాపెనింగో కాదు, వాట్ హ్యాపెనింగో అంటన్నా. ఇప్పటి వరకు చూసావు కదా వీడియో, ఒక లైక్ కొట్టచ్చు కదా, ఇంకెందుకు కొట్టలేదు? అర్జెంటుగా వీడియోని లైక్ కొట్టేసేయి. ఐ గివ్ గుడ్ కంటెంటో. నువ్వు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసేసేయి ఛానల్ని. అలాగే నీ ఫ్రెండ్కి కూడా షేర్ చేయి. ఆహా, ఇక్కడి నుంచి వ్యూ చూడండి గైస్. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇంక ఇదే పానరామిక్ వ్యూ అనమాట. సో నీస్ ఓల్డ్ టౌన్ చూడొచ్చు, అండ్ ఇటుపక్క ఏమో సముద్రం చూడొచ్చు. ఆ బీచ్ చూడండి గైస్. అసలు ఎంతమంది ఉన్నారు, ఎంత అసలు క్రౌడీగా ఉందో. ఇటేమో మౌంటైన్స్. సో నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట వ్యూ. అందరూ అసలు ఇదిగో వ్యూ కోసం ఇక్కడ వరకు పైకి వచ్చి ఎంతంత మంచిగా ఫోటోలు దిగుతున్నారో చూడండి ఇక్కడ. ఆల్సో కింద మీకు ఇందాక అక్కడ చూపించా కదా వాటర్ ఫాల్, ఇక్కడ నుంచి కిందకి వెళ్తుంది. సో ఆ కింద రెయిన్బో ఫామ్ అయింది. సో నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇగో ఈ పక్షులు అయితే క్రేజీ. బాబా వచ్చి చూడండి ఎక్కడ వాళ్తుందో. అదిగో ఆ నీళ్ళలో వాలి
అది చూడండి ఎలా ఎంజాయ్ చేస్తుందో. స్విమ్మింగ్ చేస్తుంది అనమాట, వాటర్ తాగుతున్నాయి, స్విమ్మింగ్ చేస్తున్నాయి. అసలు వీటికి అదొక ఇదైపోయింది ఎంజాయ్మెంట్. అది చూడండి గైస్ అసలు ఎలా వాటర్ తాగుతున్నాయో. ఇప్పటివరకు అయితే కొన్ని అయితే స్విమ్మింగ్ కూడా చేసాయి అనమాట అందులో. సో నెక్స్ట్ లెవెల్ అనమాట. క్రేజీ అంటే క్రేజీ గైస్. ఆల్సో ఈ ప్లేసు యునెస్కో హెరిటేజ్ అనమాట. సో ఉన్న కొన్ని యునెస్కోస్లో ఇదొకటి. సో అంటే ఎంత నీట్గా ప్రిజర్వ్ చేసుకోవాలో చూడండి ఇలాంటి ప్లేసెస్. చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా నీస్ వస్తే తప్పకుండా ఇక్కడికి రండి, ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది. సో ప్లేస్ అయితే మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ ఉంది. సో నెక్స్ట్ ఇక్కడి నుంచి కిందకి వెళ్ళి అక్కడి నుంచి బీచ్కి వెళ్ళాలన్నమాట మేము. సో చూద్దాం, లేకపోతే ఈ పైన ఇంకేమన్నా ఉన్నాయేమో చూసేయి, తిరిగేయి ఇటు సైడ్ కూడా వెళ్ళి చూసేసి అక్కడి నుంచి బీచ్కి వెళ్దాం మనమైతే. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, నెక్స్ట్ లెవెల్లో ఉంది వ్యూ అయితే. సో ఇది యాట్స్ ఉన్నాయన్నమాట, ఇక్కడ యాట్స్ అన్నీ డాక్ చేసేసి ఉన్నాయి. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇందాక మీరు చూసిందేమో ఒక సైడ్ ఆఫ్ ది సిటీ అనమాట, ఇది ఇంకొక సైడ్ ఆఫ్ ది సిటీ. చిన్న చిన్న బోట్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద యాట్స్ వరకు ఉన్నాయి. సో చాలా అంటే చాలా బాగుందన్నమాట ఇక్కడ నుంచి వ్యూ. చిన్నగా కదులుతున్నాయి యాట్స్, ప్రశాంతంగా ఉంది. ఇంత ఎండలో ఇలాంటి నీడలో ఉంటే హాయిగా ఉంటుంది అనమాట. అదే ఎండలోకి వెళ్ళామనుకో పేలిపోతుంది, ఆ చెమటలు తుడుచుకోలేక అయిపోయాం మేమైతే. ఒక మంచి థింగ్ ఏంటంటే ఎక్కడంటే అక్కడ వాటర్ ఉన్నాయన్నమాట, వాటర్ ట్యాప్స్. సో మంచిగా చల్లగా వస్తున్నాయి వాటర్. సో అదొకటి బాగుంది. మనమైతే బీచ్కి వచ్చామన్నమాట. సో చాలా బాగుంది బీచ్ అయితే, చూడొచ్చు మీరు కూడా. సన్సెట్ అవుతుంది మంచిగా, సన్ అయితే ఆ కొండల వెనకాల వెళ్ళిపోతుంది అనమాట. ఇటేమో ఫ్లైట్, అక్కడేమో వాటరు, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. సో అసలు బీచ్ లుక్ అయితే అదిరిపోయింది అనమాట ఇక్కడ. చాలా 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 బాగుంది. సన్సెట్ అవుతుంది, వెదర్ బాగుంది, క్లైమేట్ చాలా బాగుంది. అసలు మనకి క్లౌడ్స్ అయితే మీరు అక్కడ గమనించుకున్నట్టయితే రెడ్డిష్ కలర్లోకి వచ్చాయన్నమాట. సో సీ అబో మీరు ఒక్కసారి లుక్ వేస్తే, మరి వీడియోలో వస్తుందో లేదో నాకు తెలియదు కానీ మామూలుగా అయితే అక్కడ రెడ్డిష్ కలర్లో ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. అసలు మీరు సిటీ చూడొచ్చు, అటు సైడ్ ఏమో సన్సెట్ అవుతుంది, అంటే సిటీ వెనకమాల మౌంటైన్స్ ఉన్నాయి, ఆ మౌంటైన్స్ కిందకి వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు కాసేపట్లో. సో చాలా అంటే చాలా బాగుంది వ్యూ అయితే. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా బీచ్కి వచ్చి. బేసిక్గా వీళ్ళు సన్ బాత్ చేస్తున్నారు, అంటే వాటర్ కంటే కూడా సన్ బాత్కి ఇష్టపడుతున్నారు. అప్పుడప్పుడు వెళ్ళేసి వస్తున్నారు కానీ ఎక్కువసేపు బయటే ఉంటున్నారు. దే లైక్ ఇట్ అనమాట. అదే మనం అనుకో, మన స్కిన్ టోన్కి మనం సన్ బాత్ చేసామనుకో, వాళ్ళు మధ్యాహ్నం నుంచి ఇక్కడే ఉన్నారు అక్కడే. అదే మన స్కిన్ టోన్కి మనం చేస్తే అసలే నల్లగా ఉంటాము, ఇంకా సన్ బాత్ చేసామంటే ఇంక అంతే. ఇక మనల్ని ఎవరు గుర్తుపట్టరు ఇక దాని తర్వాత. వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారనమాట. మేము కూడా, మా ఫ్రెండ్స్ కూడా వాటర్లోకి దిగుతున్నారు. నేను కూడా వెళ్ళాలి. లెట్స్ సీ. మీలో స్విమ్మింగ్ ఎవరికి వచ్చో కింద కామెంట్ చేయండి, ఎవరికి బీచెస్ ఇష్టమో కామెంట్ చేసేయండి. అండ్ ఆల్సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో దట్ ఏంటంటే మీకు మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తాయి. నేను ట్రావెలర్ అని అయితే చెప్పను, కాకపోతే నేను తిరిగిన ప్లేసెస్ వాటికి అప్లోడ్ చేస్తాను. అంటే నేను ట్రావెలర్ని, నేను ఇంకా విచ్చలవిడిగా నా ఛానల్లో అన్ని అవే వీడియోస్ వస్తాయని అయితే నేను కమిట్మెంట్ ఇవ్వలేను. బట్ కాకపోతే ఏంటంటే నేను వెళ్ళిన ఎక్కడికన్నా ఇటలీలో ఉంటున్నాను కాబట్టి దగ్గర ప్లేసెస్కి వెళ్తాను. ఆల్మోస్ట్ వీకెండ్ ట్రిప్స్ చేసుకుంటాను. సో ఇది కూడా వీకెండ్ ట్రిప్పే మాకు నీస్. సో ఇలాంటి ట్రిప్స్ చేసినప్పుడు మీకు వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తుంటా. రెస్ట్ ఆఫ్ ది టైంలో లైక్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా చేస్తాను. సో సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అంటే యూరోప్కి ఎలా రావచ్చు, జాబ్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎడ్యుకేషన్కి ఎలా ఉంది, సో ఇవన్నీ చేసి పెడతాను అనమాట వీడియోస్. సో సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు కూడా మంచి కంటెంట్ కూడా వస్తుంది. ఎవరికన్నా కావాలి, నాకు తెలుసుకోవాలని ఉంది అంటే మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో దట్ ఏంటంటే మంచి మంచి కంటెంట్ కూడా ఇస్తుంటాను అనమాట.
సో బీచ్ని అయితే ఇంకొంచెం తిరిగి ఎక్స్ప్లోర్ చేసి అయితే చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు జస్ట్ ఇక్కడ కూర్చుని చెప్దాము ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి కొంచెం సేపు అలా బీచ్ వాక్ కూడా చేస్తాను అనమాట. సో అట్లీస్ట్ ఆ ఎండ్ నుంచి అక్కడ వరకు. సో ఇది చాలా పెద్ద కోస్ట్ అనమాట, ఆ చివరి వరకు ఉంది. సో మీకు అటు సైడ్ ఎయిర్పోర్ట్ ఉంది, బేసిక్గా ఎయిర్పోర్ట్ వరకు బీచే ఉంది. అండ్ ఆల్సో షవర్స్ అరేంజ్ చేసి పెట్టారనమాట నీట్గా. సో ఎక్కడికక్కడ షవర్స్ ఉన్నాయి. సో ఎవరైనా వాటర్లోకి వెళ్ళి వచ్చి ఇక్కడే షవర్ తీసేసుకోవచ్చు. ఓపెన్ షవర్స్ అంటే క్లోజ్డ్ షవర్స్ కాదు, అవి ఓపెన్ షవర్స్ తీసేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట వెళ్ళేటప్పుడు. సో అట్లా, ఎందుకంటే సాల్ట్ వాటర్ కదా, సో సాల్ట్ వాటర్తో అలా వెళ్ళిపోలేరు కాబట్టి షవర్ తీసేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది, చాలామంది వస్తున్నారు, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. షిప్స్ వెళ్తూ ఉన్నాయి, చాలా బాగుంది, వ్యూ బాగుంది, క్లైమేట్ బాగుంది. ఇందాకటి దాకేమో అసలు ఎంత ప్రాబ్లం అయిందంటే ఆ ఎండకి చెమటలు పోస్తూ ఉన్నాయి, నడుస్తూ ఉన్నాము, అసలు ఇరిటేషన్ అంటే ఇరిటేషన్ వచ్చేసింది. అప్పుడు వాటర్ దగ్గరకు వచ్చినా కూడా అదే ప్రాబ్లం అయి ఉండేది, ఎందుకంటే మనకి ఎండ ఎక్కువ తగులుతుంటే తట్టుకోలేం కాబట్టి. సో పర్ఫెక్ట్ టైం అనిపించింది. మీలో కూడా ఎవరైనా సరే బీచ్కి వెళ్ళాలి అంటే మాత్రం ఈ టైంలోనే రండి. ఈ టైంలో సన్సెట్కి 1 గంటన్నర ముందు అట్లా వచ్చారనుకోండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. వచ్చిన కొంచెం మీకు హీట్ ఎక్కువ ఉండొచ్చు, కానీ ఇంకొంచెం వెళ్తున్నా కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది. సో ఎరగదీయొచ్చు అనమాట ఇక మీరు వాటర్లోకి వెళ్ళిపోయి నచ్చినట్టు 1 గంటన్నర. సో స్విమ్మింగ్ అయితే ఎవరెవరికి వచ్చి కింద అయితే కామెంట్ చేసేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే, రేపు మొనాకో వెళ్తున్నాను అనమాట, నీస్కి పక్కనే 1.5 hour జర్నీ. సో రేపు మొనాకో వెళ్తాను. సో ఆ వ్లాగ్స్ కూడా వస్తాయన్నమాట. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీలో ఎంతమందికి బీచ్ అంటే ఇష్టం, సన్సెట్ అంటే ఇంకెంతమందికి ఇష్టం, ఈ రెండు కలిపి ఉంటే ఇంకెంత ఇష్టమో కామెంట్ చేయండి. ఎందుకంటే నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట సన్సెట్ ఫ్రమ్ ది బీచ్. Please do like, share and subscribe to the channel. Thank you for watching. See you in the next one.